డెబిట్స్ అంటే ఏంటి? బ్యాడ్ డెబిట్ అంటే ఏంటి? అంటే మంచి అప్పు, చెడ్డ అప్పు 2 ఉంటాయి. ఆటిలికి డిఫరెంట్ అయితే నేను ప్రాక్టికల్‌గా డయాగ్రామ్ ఏసి చూపిస్తాను. సో, ఒకతను ఒక బ్యాంక్‌కెళ్ళి 50,00,000 అప్పు తీసుకొచ్చి ఒక హోమ్ అయితే కట్టుకున్నాడు ఉండడానికి. ఆయనకి నెలకి కరెంట్ బిల్లు ఆటిలికి 5,000 అవుతున్నాయి. సో, నెల 20,000 కట్టాల్సిందే. ఆయన తిన్నా తినకపోయినా గానీ కట్టాల్సిందే. అదే ఇంకొక పర్సను హోమ్ హోమ్ లోన్ తీసుకుని ఒక షాప్ అయితే కట్టాడు. అంటే హోమ్‌లా కట్టాడు. ఒక షాప్ కట్టాడు. దాన్ని రెంట్‌కి ఇచ్చాడు. నెలకి 20,000 వస్తుంది. సేమ్ ఆస్తి ఏమాత్రం తగ్గలేదు. కానీ ఇక్కడ 20,000 నెల నెల రెంట్ వస్తుంది. పైగా ఏ ఖర్చులు లేవు. ఈయనకు ఉన్నట్టు 5,000 అట్లా ఖర్చులైతే లేవు. కరెంట్ బిల్లుకి ఈట్లికి లేవు. ఈయనకి మాత్రం నెలకి రెంట్ వస్తుంది. ఈయనకి మాత్రం నెలకి 5,000 పోతుంది. ఈయనకి 20,000 వస్తుంది. ఈయనకి అసెట్ ఉంది. ఈయనకి అసెట్ ఉంది. మీరు చెప్పండి ఏది గుడ్ అసెట్ అనేది? సో, ఒక ఇల్లు ఉండడం అనేది గుడ్ అసెట్ అయితే కాదు. ఒక 2 ఇల్లులు ఉంటే గుడ్ అసెట్. సో, అప్పుకి సీఎంఎల్ అనేది ఈ హోమ్ లోన్స్ అయితే తీసుకోకూడదు. మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, ఏదో పోనీ ఇది ఉండడానికి ఉన్నా కానీ ఇట్లాంటిది ఇంకోటైతే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఇది గుడ్ అసెట్ అయింది. లేదా మీకు దగ్గర ఒకటే ఉందనుకోండి, మొత్తం దీనికే పెట్టారనుకోండి, ఈ ఈఎంఐలు కట్టలేక అవి కట్టలేక ఇది బ్యాడ్ డే అసెట్ అయిపోయి వడ్డీలు కట్టలేక ఎందుకు కొన్నాను రా బాబు అనిపించింది అనమాట. సో, మీకు అర్థమైంది అనుకోండి కదా, ఇట్లా ఉంటుంది అనమాట. మీకు ఇమాజిన్ చేసుకోండి, 20,000, 20,000, 30,000 ఇట్లా సంవత్సరం తిరిగేసరికల్లా 2,50,000 ఈయనకి ఇన్కమ్ వచ్చింది. ఈయనకి 50,000 ఖర్చు వచ్చింది. సో, ఎవరు రిచ్ మైండ్ సెట్ అర్థం చేసుకోండి. చాలామంది ధనవంతులు ఇట్లాగనే చేస్తారు, రెంట్లకు ఉంటారు. గుజరాత్లో ఫేమస్ బాగా అది. మనలాగా షో చేయరు. ఫ్రాంక్గా చెప్పాలంటే షో చేసే వాళ్ళే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టుకుంటారు. మనకి నిఖిల్ కామత్ బిలియనీర్ ఉన్నాడు, ఎలాన్ మస్క్ ఉన్నారు. వారన్ బఫెట్ ఒక పాడుపడిన చిన్న హౌస్లోనే ఉంటాడు. తను 40 ఏళ్లలో ఉన్న హౌస్లోనే ఉంటాడు. మీరు ఎమోషనల్ అని ఒక మాట అంటాడు. మీరు ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేకపోతే మనీని కంట్రోల్ చేసుకోలేరని. ఇట్లా ఉండేది. మనం ఎమోషనల్గా ఉంటాం, అందుకే మనం రిచ్ కాలేం. అంటే ఎమోషనల్ అంటే బిల్డింగ్ ఉండాలి, ఇది ఉండాలి, 10 మందికి చూపించుకోవాలి అనుకుంటాం. అదే అట్లాంటిది కమర్షియల్గా ప్లాన్ చేస్తే ఇట్లా మనకి రెంట్ అయితే వచ్చింది. మనం ఒక 5,000 10,000 అద్దెలో ఉన్నాం అనుకోండి, 20,000 రెంట్ వస్తే ఎట్లా ఉంటుంది? సో, అర్థమైంది కదా డిఫరెంట్ రిచ్కి పూర్కి. సో, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వెళ్ళి కూడా నొక్కండి. థ్యాంక్ యూ.